ఏ కోర్సులోనైనా కూడా అడ్మిషన్ తీసుకోవడం ఒక ఎత్తు. అడ్మిషన్ కూడా ఇష్టంతో తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఏదో ఒక కోర్సులే అని అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లా ఉండకుండా జీవితంలో సక్సెస్ కావాలంటే నీకు ఏమి నేర్చుకోవాలనుందో దానిలో డెడికేషన్తో అడ్మిషన్ తీసుకోవాలి, డెడికేషన్తో రోజు పని చేయాలి, డెడికేషన్తో పరీక్ష కోసం తయారవడం కాదు. 8 ప్రశ్నలు ఇచ్చి 5 రాయమంటే 5 చదువుకొని వచ్చి 3 రాసి పాస్ అవ్వడం గొప్ప కాదు. 8 కావాలంటే 8 రాయడం అదొక ఆయుధము. ఎవరికి? విశ్వవిద్యాలయానికి నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి కాబట్టి ఒక ఆయుధాన్ని తయారు చేసి దాని ద్వారా నిన్ను టెస్ట్ చేసి ఒక పాసు, ఫెయిలు, టాపరు, సెకండ్, థర్డ్ అని ఇవ్వడానికి అదొక ఆయుధం మాత్రమే. కానీ నీ నాలెడ్జ్కి మెజర్ కాదు అది, నీ నాలెడ్జ్కి మెజర్ కాదు. సో కాబట్టి చదువు నేర్చుకునేటప్పుడు తపన ఉండాలి. ఆ స్పెషలైజ్డ్ ఫీల్డ్లో ఎంతంటే అంత విశ్లేషణ చేసుకొని ఇంకా ప్రశ్నలు వేసుకొని వాటిని నువ్వు సొల్యూషన్స్ చూసుకొని తర్వాత ఇటువంటి క్లాస్ వర్క్ ఉన్నప్పుడు ఆ క్లాస్ వర్క్లో మళ్ళీ నీకు ఉల్టా ప్రశ్నలు వేయడానికి ఒక 5 నిమిషాల టైం తీసుకొని ప్రశ్నలు వేసి టీచర్స్తో మళ్ళీ సొల్యూషన్స్ తీసుకొని సబ్జెక్ట్ని నేర్చుకొని పరీక్ష రాస్తావా, రాయవా, సర్టిఫికెట్ కావాలంటే ఎట్లా ఇస్తారో అవన్నిటిని చేసి అదొక అంకం. అంతేగాని నీ లెర్నింగ్కి మెజర్ అనేది ఉండదు. నువ్వు ఎంత తపన ఉంటే అంత నేర్చుకోవచ్చు. సో కాబట్టి టూరిజం అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కూడా, మ్యూజిక్ అయినా, డాన్స్ అయినా, యోగా అయినా, ఎనీథింగ్. సో తపన ఉండాలి దానికి. కాబట్టి మేమంతా ఏం చేసిన ప్రయత్నాలు అందరూ తపనతో వస్తారని, వాళ్లకు పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని, వాళ్లకు అవసరానికి మించి నాలెడ్జ్ని ఇవ్వాలని సమాచారం ఇస్తూ ఉంటాము. తర్వాత ఆ పుస్తకం ఈ పుస్తకం చదవమంటాం, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళంటాము. సో కాబట్టి ఇవన్నీ లర్నింగ్ ప్రాసెస్లో కొన్ని స్టేజెస్. కాబట్టి అందరికీ ఏ కోర్స్ అయినా కూడా సరిగ్గా అడ్మిషన్ తీసుకోండి, అడ్మిషన్ కష్టపడండి. ఆ కష్టే మీరు ఫలించి జీవితంలో మంచి ఉత్తీర్ణులు అవుతారని ఆశించడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం.